హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గవర్నమెంట్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఉచిత కుట్టు మిషన్ల పథకం అనేది రావడం అయితే జరిగిందండి. ఇది మహిళల కోసం ఫ్రీగా వస్తున్న పథకము. అయితే మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతారు. అయితే ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ రకంగా ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, దీని యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇలాంటి అన్ని రకాల పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఏదో రకంగా ఈ సమాచారం అయితే ఉపయోగపడుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఖచ్చితంగా రావడం అవుతాయి. అవన్నీ మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వీడియోని చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మహిళలకు స్వయం ఉపాధికై ఉచిత కుట్టు మిషన్లు అనేది పంపిణీ మరియు శిక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లను కూడా పంపిణీ చేస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 60 నియోజకవర్గాల్లోని నియోజకవర్గానికి 3,000 మంది చొప్పున మొత్తంగా 1,00,000 వరకు కుట్టు మిషన్లు అనేది పంపిణీ అనేది చేయడం అయితే చేస్తారండి. అయితే దీనికి అర్హులు ఎవరనేది ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాము. మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం ఉన్న వారందరూ ఈ పథకానికి అర్హులండి. స్థిర నివాసంతో పాటు వారికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీరు కలిగి ఉందా లేదా అనేది మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళినట్టయితే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉందా లేదా అనేది అక్కడ చెక్ చేయడం అయితే చేస్తారండి. దాని ద్వారా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చెక్ చేసుకోండి. మాక్సిమం ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బేస్ చేసుకునే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్న విషయం అయితే తెలుస్తూ ఉంది. ఇక ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. వయసు 20-40 సంవత్సరాల మధ్యన ఉండాలి. ఆదాయం గ్రామాల్లో అయితే 1.5 లక్షల మధ్యన ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలకు మించి ఉండరాదు. వితంతువులు మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సెలక్షన్ ప్రాసెస్‌లో వీరికి ముఖ్య ప్రాధాన్యత అనేది ఇవ్వడం అయితే చేస్తారండి. అలాగే ట్రైనింగ్ తీసుకునే సమయంలో హాజరు 70% కంటే ఎక్కువ ఉన్నవారికి మాత్రమే ఈ కుట్టు మిషన్లు అనేవి ఇవ్వడం అయితే చేస్తారండి. ప్రస్తుతం బీసీ, ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది ఉందండి. దీని తర్వాత మిగతా వారికి కూడా ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఒకసారి ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంత యూస్ఫుల్ సమాచారాన్ని అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సొంతంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదండి. ఇది కేవలం సచివాలయాల్లో మాత్రమే దరఖాస్తు అనేది చేసుకోవాలి. అయితే ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఈ కింద చెప్పిన డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర రెడీగా ఉండాలండి. ఆధార్ కార్డ్ జెరాక్సు, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు రేషన్ కార్డ్ జెరాక్సు, మీ యొక్క ఆధార్‌కి మొబైల్ నంబర్ లింక్ అయిన మొబైల్ నంబరు మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, దరఖాస్తు ఫారం. ఇవన్నీ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి అవుతుందండి. అయితే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8వ తారీఖు నుంచి ఈ పథకం అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. అయితే దీనికి ఇంకను సచివాలయాల్లో ప్రెజెంట్ అయితే ఆప్షన్ అనేది లేదండి. ఆప్షన్ ఎప్పుడైతే ఇస్తారో మన ఛానెల్‌లో వీడియో ద్వారా నేను ఒక అప్డేట్ అయితే చేయడం అయితే చేస్తాను. కాబట్టి ఆ యొక్క అప్డేట్ మీకు రావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మీ మొబైల్‌లో ఆ యొక్క అప్డేట్ అనేది వస్తుంది. అప్పుడే మీకు తెలుస్తుంది ఈ యొక్క స్కీమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందనేది. సో, వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆ యొక్క అప్డేట్‌ని వెంటనే తెలుసుకోగలుగుతారు. అయితే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుందంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడతగా 26 జిల్లాల పరిధిలో 175 నియోజకవర్గాలకు గాను తొలి విడతలో 60 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 3,000 మంది చొప్పున మొత్తంగా 1,00,000 మంది వరకు లబ్ధిదారులనైతే సెలెక్ట్ అనేది చేస్తారండి. 2025-26 సంవత్సరంలో మిగిలిన 60 నియోజకవర్గాల్లో మిగతా వారిని అందరినీ సెలెక్ట్ చేయడం అయితే చేస్తారండి. అయితే ఫస్ట్ విడతలో బీసీ కులాలకు చెందిన 46,044 మందికి మరియు ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన 56,788 మంది మహిళలకు ఈ కుట్టు మిషన్లు అయితే అందించడం అయితే చేస్తారండి. ఈ పథకానికి గవర్నమెంట్ అనేది 255 కోట్లు అనేది ప్రకటించడం అయితే జరిగిందండి. అయితే ఈ ట్రైనింగ్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుందంటే నియోజకవర్గ స్థాయిలో 6-10 శిక్షణా కేంద్రాలు అనేవి ఏర్పాటు చేస్తారండి. ఈ యొక్క శిక్షణా కేంద్రాలలో ఒక్కొక్క శిక్షణా కేంద్రం నుంచి 30-50 మంది మహిళలకు కుట్టు మిషన్ల మీద శిక్షణ అయితే ఇస్తారు. అయితే ఈ శిక్షణా కాలం అనేది 40-90 రోజుల వరకు ఉంటుందండి. ఈ శిక్షణా సమయంలో
మొబైల్ ద్వారా బయోమెట్రిక్ హాజరు అనేది వేయడం అయితే చేస్తారండి. ఈ యొక్క బయోమెట్రిక్ హాజరు ఎవరికైతే 70% కన్నా ఎక్కువ ఉంటుందో వారికి ఫ్రీగా కుట్టు మిషన్ అనేది అయితే ఇవ్వడం అయితే చేస్తారండి. ఇదండి ఫ్రీగా కుట్టు మిషన్లు ఇచ్చే దాని మీద పూర్తి అప్డేట్ మనకున్నది. అయితే దీని మీద ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే మన ఛానల్ అయితే వెంటనే అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క అప్డేట్ మీకు తెలుసుకోవాలంటే మీకు తెలుసు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ అప్డేట్ మీ మొబైల్‌లో వెంటనే రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో మన యొక్క వీడియోని షేర్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.